అరే ఏమైందిరా సూరి అర్జెంటుగా ఫోన్ చేసినామన్నావు? అరే చింటూ గుళ్ళ నుంచి జానకుండా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ అత్త అంటే ఇక్కడ శంకర్ కలిసిండ్రా మిల్లుకాడ. వాడుంటే మనకేంద్రా సపరేట్గా వాంకాంచి వెళ్ళి రాకపోయి వాంతో ఎందుకు మాట్లాడిను? మేము గవంతో ఎందుకు మాట్లాడతాం రా, మేము పోతా అంటే వాడు పిలిచి మరీ అడిగిండు నీ గురించి జానకి గురించి. మా గురించి అడిగిండా? మా గురించి అడిగిందంటే వాడు మిమ్మల్ని చూస్తే మమ్మల్ని కూడా చూసిండా ఏంది వెళ్ళేటప్పుడు? మిమ్మల్ని చూసుడు కదా రే, మనం అందరం గుళ్ళు ఉన్నప్పుడే వాడు చూసిండట్రా. గుళ్ళు ఏం కథలు పడతానని అడుగుతాను వాడు. అమ్మ తోడు ఎవరైతే చూడొద్దు అనుకున్నామో వాడే చూసిండారా? అమ్మ తోడు వాడు పక్క జానకి వల్ల అయ్యో చెప్తారా ఇప్పుడు మనం అందరం కలిసినామని చెప్పేసి. లేని పొడి పెంట పెట్టుకున్నాం కదా మళ్ళీ ఒకటి. అదే రా, వాడు అట్లా అనుడితో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సామేమో భిక్ష వేయండు, అందుకోసం నేను రమ్మన్నా. అరే సూరిగా వాడు పక్క వాళ్ళ అయ్యతో చెప్తారా? ఇప్పుడు మళ్ళీ మొత్తం మొదటికి వస్తారా? ఇప్పుడైనా పెళ్లి చూపులు అంటాను కానీ ఇక డైరెక్ట్ పెళ్లి చేస్తారా దానికి మనం కలిసినామని చెప్తే? అరే చింటూ ఒక పని చేద్దామారా, ఆ శంకరాన్ని రమ్మని ఒక కేసు బిల్ తీసుకొని మెల్ల మనకు నచ్చ చెప్దామారా. అరే సూరి ఆ శంకర్ గారి నుంచి మనకు తెలియదారా?